అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా! చాలా మంది చెమట కారణంగానో, లేదా సన్ రైజెస్ కారణంగానో ఎఫెక్ట్ అవ్వడం వలన స్కిన్ అలర్జీస్ అనేవి వస్తూ పోతూ ఉంటాయి. చాలా మందికి పాత స్కిన్ అలర్జీస్ ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి అందరూ వచ్చేసి నేను చెప్పిన ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అది కూడా ఏంటి అంటే మనకు చెమట అనేది ఎక్కువగా రావడం కారణంగా స్కిన్ మీద దురద, ర్యాషెస్ రావడము, అక్కడక్కడ స్కిన్ అంతా పొట్లు పొట్లు రావడము, ఎప్పుడు గీక్కోవాలనిపిస్తూ ఉంటుంది కదా! చాలా మందికొచ్చేసి అండర్ వేర్స్ దగ్గర అలాంటి చోట నల్లగా అయిపోయి రింగ్ వార్మ్స్ రావడము, తామర అంటారండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఈ సమ్మర్ వచ్చేసరికి అన్ని బయట పడిపోతూ ఉంటాయి కదా! అలాంటి వారు ఏం చేస్తారంటే ఎండలోంచి బయటికి రాగానే లేదంటే మనకేదైనా దురద కానీ, ఇచ్చింగ్, ర్యాషెస్ అలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏం చేస్తారు అంటే ఇదొచ్చేసి జాలిం లోషన్ అండి. జాలిం లోషన్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్ ఉంటుంది. దీన్నొచ్చేసి ఈ విధంగా సీసాలో వస్తుందండి. ఈ విధంగా సీసాలో వస్తుంది. ఈ సీసాను ఏం చేయాలి అంటే జస్ట్ మనము యూజ్ చేసేటప్పుడు డే బై డే మాత్రమే అప్లై చేసుకోవాలండి. రెగ్యులర్గా యూజ్ చేయకూడదు. ఒకవేళ మనకు స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గింది అనిపిస్తే మాత్రం స్టార్ట్ చేసేసేయండి. రోజు మార్చి రోజు, అది కూడా ఇయర్ బడ్ లేదా కాటన్తో తీసుకొని ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా అంటే మనకు దురద కానీ రెడ్నెస్ అయిపోయి చర్మం పొక్కులుగా అయిపోవడము, నల్లగా అయిపోయి ఉంటుంది, కొందరికి రింగ్ వార్మ్స్ వచ్చి ఉంటాయి, తామర, గజ్జి ఎప్పుడు గోక్కోవాలనిపిస్తుంది, అలాంటి ఎక్కడైనా కూడా అండి కాటన్ లేదా ఇయర్బడ్ సహాయంతో అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత అయితే స్నానం చేసేసేయండి. రోజుకు ఒక్కసారి మాత్రమే, అది కూడా డే బై డే అయితే అప్లై చేసుకోండి. అవసరమైతేనే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గుతుంది. ఇంకా దీంతో పాటు సిట్రిజిన్ లేదా లివోసిట్రిజిన్ అనే టాబ్లెట్స్ ఉంటే రోజుకు ఒక్కటి మాత్రమే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా తగ్గుతుంది. మనకు ఎండ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అయినా, మంట, చాలా మంది తామర సమస్య అయితే ఈ ఎండాకాలంలో బాధపడుతూ ఉంటారు కదా! అది కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఒకరి దుస్తులు ఒకరు, కొందరు హాస్టల్లో ఉన్న వాళ్ళండి ఒకరి దుస్తులు ఒకరు వేసుకుంటూ ఉంటారు. బట్టలు సరిగా ఆరకముందే వేసుకోవడము, లేదంటే తడిగా ఉన్నప్పుడు ఆ విధంగానే ఉండడం వల్ల కూడా స్కిన్ అలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. సన్ రైజ్ కి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా మనకు వస్తూ ఉంటాయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరైతే జాలిం లోషన్ తెచ్చి పెట్టుకోండి. కానీ ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ అప్లై చేసినప్పుడు కాస్త మంటగా అయితే ఉంటుందండి. డోంట్ వరీ, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పటికీ డైరెక్ట్ గా అయితే అప్లై చేయకండి చేతులతో. ఇంకోటండి, ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, అంటే చర్మం బయట మాత్రమే అప్లై చేసుకోవాలి కానీ ఎప్పటికీ ఓరల్ గా తీసుకోవడం కన్నా అలాగ చేయకూడదండి. ప్రాణాపాయం సంభవిస్తుంది. కళ్ళకు తగలకుండా చూసుకోండి. ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ అలాగే మనకి ఇచ్చింగ్ ఇచ్చే ఆహార పదార్థాలకు కూడా కాస్త దూరంగా ఉండండి. రోజు స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవడం వల్ల విత్ ఇన్ 3-4 డేస్ లో మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. దీన్ని చూడండి ఏ విధంగా అనేది కూడా చూపిస్తున్నాం క్లియర్ గా. కళ్ళకు మాత్రం తగలకుండా అప్లై చేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా తగ్గుతుందండి. కొందరికి జెన్యున్ పరంగానో లేదా చిన్నప్పటి నుంచి గజ్జి అనే సమస్య కూడా ఎక్కువగా ఉంటుందండి. వారైతే ఇంట్లో ఈ బాటిల్ని తెచ్చి పెట్టుకోండి. కానీ రెగ్యులర్ గా కాకుండా 2 రోజులకు ఒకసారి యూజ్ చేస్తూ ఉండండి. తగ్గింది అనిపించగానే స్టార్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి అలాంటప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకు భయపడ్డామండి? ఖచ్చితంగా దీన్ని అయితే యూజ్ చేసేసేయండి. ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది.